హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మేము కూడా చాలా బాగున్నాం. ఈ రోజు ఈ వీడియోలో మనం చాలా ఆరోగ్యకరమైన ఒక టాబ్లెట్ ని తెలుసుకోబోతున్నాం అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న చిన్న గుళికల్లో కనిపిస్తున్నాయి. ఇవే ఆ టాబ్లెట్స్ అన్నమాట. సో చాలా మంది ఇప్పుడు ప్రెసెంట్ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ టాబ్లెట్స్ బాగా హెల్ప్ అవుతాయి. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది రెసిపీలో చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజు ఈ వీడియోలో మనం చూడబోతున్న టాబ్లెట్స్ దేనికి అంటే పిత్తులతో బాధపడే వారికి. నవ్వుకోవడానికి అనిపిస్తుంది కానీ ఇది చాలా పెద్ద సమస్య. ఎందుకు అంటే ఇదివరకు రోజుల్లో బాగా వయసు పైపడిన వాళ్ళకి మాత్రమే ఈ సౌండ్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు చిన్న చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఇదే సమస్య. అరుగుదల లేకపోవడం, అజీర్ణం చేయడం, లేదా తీసుకున్న ఆహారం సరిగ్గా టైం టు టైం లేకపోవడం, వీటన్నిటి వల్లనే మనకి ఈ పిత్తులతో సమస్య బాగా ఎక్కువగా ఉంటుంది. సో దీంతో పాటు స్మెల్ వచ్చినప్పుడు 10 మందిలో ఉన్నప్పుడు ఎంత ఇబ్బందిగా ఉంటుంది అంటే అందరి కాన్సన్ట్రేషన్ వాళ్ళ మీదకే రావడం, స్మెల్ ని ఇబ్బంది పడుతూ ఉంటే మనకి గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఆ సమస్యని ఈరోజు ఎలా అరికట్టాలో తెలుసుకుందాం. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవే. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే వాము, జీలకర్ర, పచ్చి సోంపు, ఈ 3 ఇంగ్రీడియంట్స్ తో పాటు హనీ కూడా తీసుకున్నాను. అవసరం అనుకున్న వాళ్ళు హనీ లేదు అనుకుంటే గనక దాని ప్లేస్ లో బెల్లాన్ని కూడా యూజ్ చేయొచ్చు. సో వీటిని 1 గంట పాటు ఎండలో పెట్టండి. ఎండలో పెడితే దీంట్లో ఏమైనా తేమ ఉంటే గనక అది ఆవిరైపోతుంది. ఆ తర్వాత శుభ్రంగా ఎండిపోయిన మిక్సీ జార్ని తీసుకుని దాంట్లో అన్ని కూడా సమానంగా, అంటే ఇప్పుడు 5 గ్రాములు తీసుకున్నాం అనుకోండి వాము, అన్నీ కూడా 5 గ్రాములే తీసుకోవాలి. అలాగే హనీ కూడా నేనేం చేశానంటే అన్ని 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. అలాగే హనీ కూడా 2 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసి పిండిలాగా చేసుకోవాలి. మరీ మెత్తని పిండి అవసరం లేదు, అలా అని మరీ కచ్చపచ్చగా కూడా కాదు. అక్కడక్కడ పలుకులున్నా పర్వాలేదు, పిండిలాగా అయితే చాలన్నమాట. ఇప్పుడు ఇది చూసారా, రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఒక బౌల్లోకి తీసుకుందాం. ముఖ్యంగా ఇది ప్రతి ఒక్కరూ అన్నమాట, ఈవెన్ సంవత్సరం నుంచి వయసున్న వాళ్లతో సహా అందరూ తీసుకోవచ్చండి. ఎందుకంటే జీర్ణం బాగా అవుతుంది. ముఖ్యంగా పాలిచ్చే తల్లులు తీసుకోవడం వల్ల చంటి పిల్లలు, తన దగ్గర పాలు తీసుకునే పిల్లలకు కూడా అజీర్ణం సమస్య అనేది ఉండదు. ఇదిగో ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ కి హనీ. సో హనీ అనేది పలుచగా ఉంటుంది, కొన్నిసార్లు చిక్కగా ఉంటుంది. అంటే హనీలో రకాలు ఉన్నాయి కాబట్టి. సో మీరు ఏ హనీ తీసుకుంటున్నారనేది కూడా ఇంపార్టెంట్. పల్చనైతే లడ్డూల్లాగా అవ్వవు కాబట్టి కొద్దిగా వేసుకోండి. కొలత అయితే 2 స్పూన్లు, అంటే అన్ని ఎంత తీసుకున్నామో 2 స్పూన్లు, ఇది కూడా అంతే 2 స్పూన్లే. కానీ హనీ బట్టి ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని నేను కలుపుతున్నాను. ఇక ఇది చిన్న పిల్లలకు అనుకోండి, అంటే ఒక 5 సంవత్సరాల లోపు, 1.5 సంవత్సరం పైన అనుకోండి. ఇప్పుడు మనం చేసే లడ్డూల్లో హాఫ్ లడ్డు ప్రతి మీల్ తర్వాత, అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత, లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత, రోజుకి ఇలా 3 సార్లు. పెద్దవాళ్ళైనా సరే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత, మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత, రాత్రి డిన్నర్ చేసిన తర్వాత తప్పకుండా తీసుకోండి. మీ కడుపులో ఎంతటి గ్యాస్ ఉన్నా సరే అంతా మాయమైపోవాల్సిందే. ఇక పైన మీకు ఇలాంటి సమస్య 10 మందిలోకి వెళ్ళినప్పుడు నవ్వులు పాలవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. అలాగే జీర్ణం బాగా అవుతుంది. జీర్ణం బాగా అయితే కొవ్వు పదార్థాలు ఏవి కూడా నిల్వ ఉండవు కాబట్టి ఒంట్లో ఎక్కడైనా కొవ్వు పేరుకుపోతూ ఉన్నా త్వరగానే అది కరిగిపోతుంది. అంటే వెయిట్ లాస్ కూడా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ మీకు చూస్తేనే అర్థమైపోతుంది. సోంపు జీర్ణానికి, వాము కూడా జీర్ణానికి. చిన్నపిల్లల్లో కడుపు నొప్పులతో సమస్య ఎక్కువ చూస్తాం అనమాట. సో అలాంటప్పుడు మనం వామ్ వాటర్ అని ఇస్తూ ఉంటాం. వామర్క్ అంటారు, వామ్ వాటర్ అంటారు, ఇలా ఇస్తూ ఉంటారు కదా. అలా ఇంకా వాళ్ళకు కూడా ఇబ్బంది రాకుండా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఉండ అవ్వట్లేదు, అంటే పొడిగానే ఉంది. ఇప్పుడు మరొక టేబుల్ స్పూన్ కి నేను హనీ వేసుకొని కలుపుతున్నాను. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. చేతులతో ఇలా ఒత్తుతూ ఉంటే అది దగ్గరకు అవ్వాలి, అంతే. అదే మనకి ప్రమాణం అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే, ఆల్రెడీ నా చేతికి కొంచెం జిడ్డుగా ఉంటుంది కాబట్టి లడ్డు అవదు. సో స్పూన్ తో మొత్తం చేతికున్నదంతా గీరేసి ఇలా లడ్డు చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు అవుతుంది.
ఇన్ కేస్ మీకు ఇంకా అవ్వట్లేదంటే మరొక చుక్క తేనె చుక్క వేయండి, కలపండి, అయిపోతుంది. ఇలా కొద్దిగా మాత్రమే చేసుకోండి. అంటే ఒక 10 గ్రాములు వాము, 10 గ్రాములు జీలకర్ర, 10 గ్రాములు సోంఫ్కి చేసుకున్నారు అంటే మరి ఎక్కువ కాలం స్టోర్ చేసిన దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ బయటకు పోతాయి, దానివల్ల రుచి పచ్చి ఏం అనిపించదు. కాబట్టి ఇలా లిమిటెడ్గా 1 వీక్ 10 డేస్కో వచ్చేలాగా చేసుకున్నారనుకోండి బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు ఇలా లడ్డూలు చేసేసిన తర్వాత ఇవి వచ్చేసి నాకు తెలిసి ఒక 5 గ్రామ్స్కి ఉంటుందేమో అంతే, అంతకు మించి ఎక్కువ ఉండదు. ఇది ఏ ఏజ్ వాళ్ళకైనా సరిపోతుంది. డైలీ క్రమం తప్పకుండా తీసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ఇది మౌత్ ఫ్రెషనర్ లాగా కూడా హెల్ప్ అవుతుంది. దీంట్లో వామ్ ఫ్లేవర్ ఎక్కువగా మీకు బయటకు వస్తూ ఉంటుంది. మీరు భోజనం చేసిన తర్వాత తింటారు కాబట్టి నోట్లో దుర్వాసన ఏమన్నా ఉన్నా కూడా అది కూడా పోతుందన్నమాట. సో ఇలా లడ్డూలు చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఎండలో కాకుండా నీడలోనే ఒక 2-3 గంటల పాటు అలానే వదిలేశారనుకోండి, ఇవి డ్రై బాల్స్ లాగా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు షేప్ అయితే వస్తుంది కానీ నీట్గా రావట్లేదు కదా, దానికి కారణం ఏంటంటే నా చేతులు ఆల్రెడీ హనీతో జిడ్డుగా ఉన్నాయి కాబట్టి ఆ జిగురు వల్ల పైన అంటుకునే ఈ పిండి మళ్ళీ చేతికి వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి అలా అవుతుంది. ఇప్పుడు చూడండి చేతులు నీట్గా ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఇవి కూడా ఏమవుతున్నాయంటే చూడండి నీట్గా కచ్చపచ్చగా లేకుండా నీట్గా సాఫ్ట్గా బాల్స్ లాగా అయిపోతున్నాయి. ఇదే విధంగా అన్ని బాల్స్ ఒకసారి చేసేసుకున్నాం అనుకోండి నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇవంతా కూడా 1 or 2 అవర్స్ మనం ఉండే వాతావరణాన్ని బట్టి, బాగా చల్లగా ఉన్నప్పుడు ఒక 3-4 అవర్స్ అయినా ఉంచాల్సి వస్తుంది. బాగా ఎండగా ఇంట్లో వేడిగా అనిపించినప్పుడు 1 అవర్లోనే డ్రై అయిపోతాయి. సో ప్రాబ్లం ఏమీ లేదు. కింద టిష్యూ పేపర్ వేసారనుకోండి దాంట్లో ఉన్న హనీలో ఉన్న తేమ ఏమన్నా ఉన్నా బయటకు వచ్చేస్తుంది. ఇంతేనండి. సో ఇది 3 times యూజ్ చేయాలి. చిన్నపిల్లలకైతే దీంట్లో హాఫే వేయండి. 2 years 3 years 4 years వరకు హాఫే వేయండి. 5 years నుంచి ప్రతి ఒక్కరూ ఒక్కొక్క లడ్డు తీసేసుకోవచ్చు. ఈ లడ్డూలు వాడుతున్నప్పుడు డైలీ నైట్ లేదా ఏదో ఒక టైంలో ఒక హాఫ్ గ్లాస్కైనా, చిన్నపిల్లలకైతే హాఫ్ గ్లాస్కైనా, పెద్దవాళ్ళకైతే 1 గ్లాస్ వరకు మజ్జిగ తీసుకోవడం కూడా ఇంపార్టెంటే. సో ఫ్రెండ్స్ ఇదండి వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇవన్నీ డ్రై అయిపోయిన తర్వాత గ్లాస్ జార్లోకి, గుర్తుపెట్టుకోండి గ్లాస్ జార్లోకి ఎయిర్ టైట్లో ఉన్న దాంట్లోకి తీసుకొని దీన్ని స్టోర్ చేసి పెట్టుకొని ప్రతిరోజు వాడండి. మహా అయితే ఇవి ఎంత 1 వీక్ కూడా రావు అంతే. ప్రతి వీక్కి ఒకసారి ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నారు అంటే ఫ్యామిలీ మొత్తానికి సరిపోతాయి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.